పార్లమెంట్లో పాస్ అయిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని ప్రధాని మోదీకి రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సబ్ కోటా కల్పించినప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా గంగాపురం పద్మను ఆర్ కృష్ణయ్య నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రం అందజేసిన ఆర్ కృష్ణయ్య పద్మను ఘనంగా సన్మానించారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా దేశంలో వారిపై దాడులు, అత్యాచారాలు తగ్గలేదని, మహిళల రక్షణ కోసం మరిన్ని చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని పద్మ అన్నారు. వెయ్యాలనేది చాలా గొప్ప నిర్ణయం. ఇది అమల్లోకి వచ్చింది. దీనికోసం కూడా ఢిల్లీ దాకా వినిపించాలండి. అందరికీ నమస్కారం అండి. ఇది ఈ రోజు పుట్టిన బీసీ సంఘం కాదు, దగ్గర 50 సంవత్సరాలు కావస్తుంది. మాలాంటి వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు చాలా మంది ఇందులో పని చేసి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఈ టైంలో ఇంకా మనం చాలా కసిగా చేయాలన్న ఒక కోరికతో, అన్నదారి ఆదర్శాలతో, ఆయన ప్రేమ అభిమానాలతో మేము వర్క్ చేయగలము అని మా మీద పెట్టిన ప్రేమ అభిమానాలతో ముందుకొచ్చాము. ఈ రోజు నాకు మహిళా ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసిన సందర్భంగా మనస్ఫూర్తిగా ఆయన పాదాభివందనాలు చేస్తున్నాను. మనం 42% అయితే ఏదైతే ఉందో ఫస్ట్ అజెండా అదే. సెకండ్ అజెండా వచ్చి బీసీ బిడ్డలు ఎవరు కూడా లైఫ్ లో స్పాయిల్ చేసుకోకూడదు. రెండవది, ఏ ఆడబిడ్డకి ఎలాంటి కష్టం వచ్చినా ముందెళ్ళి మా తరపు నుంచి మేము ఏం చేయాలో నేను చేస్తాను. మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేదు. ప్రతి ఒక్కరికి కష్టం వచ్చిందంటే నా అంతు నేను చేయాలని, ముందుకు తీసుకెళ్లాలనే కోరికతో ఎవరికి ఏ ఆపద వచ్చినా వాళ్ళకి నేను ముందుండి నేను ఉంటాను. నాకు 10 రూపాయలు ఉందనుకోండి, అందులో 1 రూపాయి ఖర్చు పెట్టడానికి చూస్తాను. నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. డబ్బు సంపాదించుకోవాలి, కోటీశ్వర కావాలని కాదు. ఒక 10 మంది కోసం నేను కష్టపడి పని చేశానా లేదా, అది నాకు ఇంపార్టెంట్. అందరిలో నేను ఉండాలి, మంచిదానిగా ఉండాలని ఒక కోరికతో చేస్తున్నాను. అది ఆర్ కృష్ణ పాదాల వందనాలు చెప్పుతూ నాకు ఇచ్చిన ఈ వర్క్ ని నేను సంపూర్ణంగా న్యాయం చేయగలననే నమ్మకంతో మీకు తెలియజేస్తాను. నేను 16 సంవత్సరాలుగా సోషల్ వర్క్